మొన్న మధ్యన వచ్చినటువంటి ఒక నెయ్యి ట్యాంకర్ని పట్టుకుని ఆ ట్యాంకర్లో కల్తీ కలిసింది కాబట్టి జగన్ టైంలో రెగ్యులర్గా కల్తీ కలిపి ఉంటాడు అన్నటువంటి కోణాన్ని జనంలోకి తీసుకువెళ్ళడం ద్వారా హిందుత్వవాదులని అందరినీ కూడా రోడ్డు మీదకి తీసుకురాగలిగింది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం. ఇప్పుడు దాంతో సెంటిమెంటల్గా జగన్ని శాంతం బిగించేటటువంటి విషయంలో రాజకీయంగా మీడియా పరంగా సక్సెస్ అయింది. ఎందుకంటే ఆ కల్తీ కలిపినటువంటి ఆయిల్ ఉన్నటువంటి ట్యాంకర్ వాడలేదు అన్నది తెలిసిందే, కానీ ఇట్లాంటి ఇంతకుముందు కలిపి ఉండొచ్చు అన్నటువంటి దాన్ని తీసుకెళ్లడంలో సక్సెస్ అయింది. అట్లాగే ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఆ సందర్భంలో దాన్ని కంటిన్యూ చేయడానికి గాను చంద్రబాబు గారు మాట్లాడిన మాట, కొండ మీదకి వెళ్ళినప్పుడు సంతకం పెట్టవా నువ్వు జగన్మోహన్ రెడ్డి వేరే అన్యమతస్థుడు అయినప్పుడు అన్నటువంటి పాయింట్ రైజ్ చేశారు. ఇప్పుడు ఈ నెల 28న ఏమో జగన్మోహన్ రెడ్డి కొండ మీదకి వెళ్తున్నారు. అయితే యాజ్ ఫర్ నామ్స్ ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం నామ్స్ ప్రకారం అన్యమతస్థులు కొండ మీదకి వచ్చినప్పుడు తొలిసారి సంతకం పెట్టాలి, ఆ తర్వాత కంటిన్యూ అయిపోతుంది. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2009 సందర్భంలో కుటుంబం అంతా కలిసి వచ్చినప్పుడు అప్పుడు సంతకం పెట్టారు, ఆ తర్వాత కంటిన్యూ అయిపోయింది, ఇక మళ్ళీ అక్కర్లేదు అన్నటువంటిది ఎల్వి సుబ్రహ్మణ్యం లాంటి వాళ్ళు గతంలో చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఇది రాజకీయంగా జగన్ చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చేందుకోసం తిరుమల వెళ్ళబోతున్నారు కాబట్టి ఆ టైంలో మళ్ళీ ఇది రైట్ చేసి సంతకం పెట్టమని మళ్ళీ అడుగుతారా, అప్పుడు ఏం చెప్తారు, లేకపోతే అది ఎక్కడికి వెళ్తుంది, ఇది చూడాల్సి ఉంది.